ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ లేదు అనేది అడుగడుగున ప్రతిరోజు మనం చూస్తున్న విషయం. అర్ధరాత్రి ఒక మహిళ ధైర్యంగా నడిచి వెళ్ళినప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అర్ధరాత్రి మాట దేవుడెరుగు, పట్టపగలు ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ విధంగా రోధిస్తున్నారు, ఏ విధంగా హత్యలకి గురవుతున్నారు, ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నారు అనేది మనం కళ్ళారా చూస్తున్న విషయం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే ఇది ఆంధ్రప్రదేశా, అరాచక ప్రదేశా, ఇది ఆంధ్రప్రదేశా, అఘాయిత్యాల ప్రదేశా అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడవాళ్ళ మాన ప్రాణాలకున్న విలువేంటో ఆయనకు తెలియదని ప్రతిసారి నిరూపించుకుంటున్నాడు. అలాగే ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం అనేది కూడా అడుగడుగున ఆయన నిరూపించుకుంటున్నాడు. ఎందుకంటే నిన్న జరిగిన విషయం మనం చూసాం. గుంటూరులో జిల్లా పరిషత్ చైర్మన్ జానీమోహన్ గారు చెప్పారు, 9 నెలలుగా మంత్రి రావెల్ కిషోర్ బాబు గారు తనను వేధిస్తూ తన కుటుంబాన్ని తనని చంపాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడైన లోకేష్ బాబుకి చెప్పినా కూడా పట్టించుకోక ఇంకా అరాచకం ఎక్కువైంది అని చెప్తున్నారు. అంటే దీనిని ఏమంటారు? ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే ఇక మామూలు మహిళలకి వీళ్ళు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో మేయర్ గారు ఒక బీసీ కులానికి చెందిన ఆవిడ మొదటి నుంచి చెప్తుంది, నా ప్రాణానికి హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అన్నా కూడా పట్టించుకోకపోవటం వల్ల ఏంటి పరిస్థితి? అలాగే గుంటూరులో జానీమోహన్ గారు 9 నెలలుగా తనను వేధిస్తున్నాడు రావెల్ కిషోర్ బాబు, తనను కాపాడండి, తన కుటుంబాన్ని కాపాడమని వేడుకున్నా కూడా ఈరోజు ఆయన అరాచకం ఎక్కువైందంటే అక్కడ సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఒక మేయర్ దంపతులు తమ కార్యాలయంలోనే హత్యకు గురికాబడ్డారు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న రాజధానికి దగ్గరలో గుంటూరులో మరి జానీమోహన్ గారి మీద హత్య చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఈరోజు రావణాసులంతా కలిసి ఉన్నారన్న ఒక అనుమానం వస్తోంది. అసలు సైకో సూదిగాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకొని వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈరోజు రాష్ట్రం మీద వదిలారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే రావెల కిషోర్ బాబు కొడుకు ఏ విధంగా ఒక మైనారిటీ మహిళని వెంటాడి వేధించారో సీసీ ఫుటేజ్లో మనం అందరం కూడా చూసాం. ఆ రోజు అసెంబ్లీలో రావెల కిషోర్ బాబుకి అండగా నిలిచి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకుండా ఉంటే రావెల కిషోర్ బాబు దగ్గర డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న మంత్రి పదవిని కొనసాగించకుండా ఉంటే ఈరోజు జానీమోహన్కి ఈ పరిస్థితి వచ్చేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తల వరకు ఏ విధంగా ఆడవాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా ఎన్టీ రామారావు గారు ఆడపడుచుల ఆత్మగౌరవం కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టాడు. కానీ ఆ పార్టీకి ఉన్న అర్థాన్నే మార్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది తెలుగుదేశం పార్టీయా, తెలుగు దుర్యోధనుల పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, తెలుగు దుశ్శాసనుల పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, తెలుగు దోపిడీ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, తెలుగు దొంగల పార్టీయా అన్న విధంగా దాని అర్థాన్నే చక్కగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు చింతమనేని గారు ఒక ఎంపీడీ ఎంఆర్ఓ వనజాక్షి మీద ఏ విధంగా దాడి చేశాడో మనం చూసాం. అలాగే మా చిత్తూరు జిల్లాలో ఒక ఎంఆర్ఓ మీద ఏ విధంగా అక్కడున్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ దాడి చేశారో మనం చూసాం. అలాగే రిషితేశ్వరి అనే అమ్మాయి చదువుల తల్లి, ఆవిడ్ని ర్యాగింగ్ చేసి చంపేసిన ప్రిన్సిపల్ బాబురావు ధూళిపాల నరేంద్ర బంధు అని చెప్పి వదిలేశారు. అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఎవరైతే ఉన్నారో బోడే ప్రసాద్ కానీ, అలాగే వెంకన్న కానీ ఎమ్మెల్సీ, అలాగే బోండా ఉమ కానీ ఏ విధంగా
ధైర్యంగా సిగ్గు లేకుండా మరి వాళ్ళ అసెంబ్లీలోకి కానీ శాసన మండలిలోకి కానీ వస్తున్నారు, మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే సంధ్యారాణి, మొన్న మీరు చూశారు, మెడికో అమ్మాయి తమ ప్రొఫెసర్ ఏదైతే ఆమెను పెడుతున్న టార్చర్కి ఆమె చనిపోతే ఆ ప్రొఫెసర్ దంపతులు కామినేని గారికి బంధువులు ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళని ఏ విధంగా తప్పించే ప్రయత్నం చేశారో కూడా మనం కళ్ళారా చూసాం. అలాగే ఇక్కడ లావణ్య అనే అమ్మాయి వైజాగ్లో తరిమి అమ్మాయిని ఎలా చంపారు, ఆ తర్వాత శవాల మీద బొరుగులు ఏరుకునే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ యొక్క చావుని డబ్బులతో కప్పిపుచ్చడానికి ఎంత ప్రయత్నం చేశారో కూడా మనం కళ్ళారా చూసాం. ఇందులో సిగ్గుచేటు విషయం ఏంటంటే ఆ అమ్మాయిని చంపిన ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని మహిళా ఎమ్మెల్యేలు తమ ఇంట్లో దాచుకున్నారు అంటే ఇంతకన్నా హీనాతిహీనం విషయం ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి రాష్ట్రంలో మహిళల మీద దాడి జరిగినా, తమ పార్టీలో కానీ ఎదుటి పార్టీలో మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా వీరికి అసలు చీమ కుట్టినట్టయినా ఉండదా అని అడుగుతున్నాను. వంకీల మీద వడ్డానాల మీద ఉన్న ఇంట్రెస్టు, భూముల మీద కమిషన్ల మీద ఉన్న ఇంట్రెస్టు ఈ మహిళా మంత్రులకి మహిళల మీద అన్యాయం జరుగుతున్నప్పుడు వాటిని ప్రశ్నించాలంటంలో లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు జానీమూన్ మీ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఒక మైనారిటీ మహిళ, నిన్న ఆవిడ బోరున విలపిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తుంటే మాకే మనసు కరిగిపోతుంది. చూసిన ప్రతి ఒక్క మహిళకి మనసు కరిగిపోతుంటే మీకెందుకు మనసు కరిగిపోలేదని అడుగుతున్నాను. ఇది ఒకటేనా? చిత్తూరు జిల్లాలో మేయర్ని చంపేస్తే మీరేం మాట్లాడారు? మొన్నటికి మొన్న మాచర్ల మున్సిపల్ చైర్మన్ టీడీపీ వాళ్ళ అరాచకాలకి ఆత్మహత్య చేసుకుంటే మీరేం చేశారు? అలాగే గుంటూరులో నిన్నటికి నిన్న ఎంపీపీ రామలక్ష్మిని అంతగా వేధిస్తుంటే ఆవిడ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే మీరేం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈరోజు మీరు మహిళలైతే, మీలో అమ్మ మనసు ఉంటే మీరు ఈ రావెల కిషోర్ బాబుని బర్తరఫ్ చేయాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేయండి. లేకపోతే ఈ రాష్ట్రంలో జానీమూన్ లాగే ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ వల్ల మరి కన్నీళ్లు పెడుతున్నారు. ఆ కన్నీళ్లలో మీరందరూ కొట్టుకుపోవడం గ్యారంటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడిని నిలదీసి మహిళలకు రక్షణ కల్పించడంలో కానీ, మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళని బర్తరఫ్ చేయించడంలో కానీ ముందడుగు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మేము అండగా ఉంటూ మీ మెడలు వంచి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మహిళా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏదో ఘనంగా గొప్పగా ఏదో చేసేసినట్టు చెప్తున్నారు. మీరు ఒక్కటంటే ఒక్కటి మహిళలకి మంచి కార్యక్రమం చేశారని నేను అడుగుతున్నాను. ఒక డ్వాక్రా మహిళ రుణాన్ని మీరు తీర్చలేకపోయారు. ఒక మహిళ మాన ప్రాణానికి రక్షణ కల్పించలేని పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. ఒక చదువుల తల్లికి ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఈరోజు బీచ్ ఫెస్టివల్స్ చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తుంటే ప్రశ్నించలేకపోతున్నారు. ఈరోజు మెడికోలు ఎంతమంది టార్చర్కి మరి చనిపోయిన వాళ్ళనే మనం చూస్తున్నాం. చనిపోలేక ఆ ధైర్యం లేక బిక్కుబిక్కుమంటున్న వాళ్ళని ఎందరినో చూస్తున్నాం. అలాగే నారాయణ కాలేజెస్లో ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. కనీసం నారాయణని బర్తరఫ్ చేయడంలో కూడా మీరు ఎటువంటి పాత్ర పోషించలేదు అంటే ఖచ్చితంగా మీకు మహిళల మీద గౌరవమైనా లేకుండా ఉండాలి, లేదా పదవుల మీద వ్యామోహమైనా మీకు ఉండాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక చంద్రబాబు నాయుడిని కానీ మీ క్యాబినెట్లో తప్పు చేసిన వాళ్ళని కానీ నిలదీసి ప్రశ్నించకపోతే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా మహిళలు నిలదీసి ప్రశ్నించాల్సిందిగా ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం. అండ్ ఈరోజు ఈ 500, 1000 నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం చూస్తున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు అంత ఊసరు వెళ్ళి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరేమో. కనీసం ఊసరవెల్లిలాగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటేనే అది సిగ్గుతో చచ్చిపోతుందేమో. ఊసరవెల్లి కన్నా స్పీడ్గా రంగులు మారుస్తూ 500, 1000 రద్దు చేసినప్పుడు నా వల్లే చేశారు, నేను 12వ తేదీ లెటర్ రాయటం వల్లే అన్నారు. తర్వాత నాకేం కష్టం లేదు, నా ఇంట్లో సరుకులు ఉన్నాయి, నాకు డీజిల్ ప్రభుత్వం పోస్తుంది అన్నాడు. ఆ తర్వాత కొంతమంది దొంగలను పట్టుకోవడానికి
కొంతమంది పేదవాళ్ళు మంచివాళ్ళు కష్టపడితే ఏం లాభం అన్నాడు. తర్వాత పాపం ప్రజలు కష్టపడుతున్నారు అంటున్నాడు. ఈరోజు ఆ ప్రజలు కష్టపడుతుంటే ఆ ప్రజల సమస్యను తీర్చడానికి మీరు కేంద్రం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు తమ రాష్ట్రానికి ఎక్కువ మోతాదులో అమౌంట్ కావాలి, లేకపోతే పేద ప్రజలు, సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బంది పడిపోతున్నారు అంటుంటే ఈయన నాకు పదవిస్తే చాలు, ఎందుకంటే ముందే వెంకయ్య నాయుడు ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన మొత్తం అన్నీ మార్చుకొని దాచేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి డబ్బులతో అవసరం లేదు కాబట్టి పదవిస్తే చాలు అనేసి ఈరోజు ఏ విధంగా పాకులాడాడో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా డబ్బుల కోసం అడగలేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే డిజిటల్ చైర్మన్ ఇచ్చారో అది చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇచ్చారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ దేశంలో 150 కోట్ల జనాభా ఉంటే, మన రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉంటే, మరి కేంద్రం 6 లక్షల కోట్లు రిలీజ్ చేసినప్పుడు మన జనాభా అంచనా ప్రకారం మనకు 25,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కానీ 14,000 కోట్ల రూపాయలే వచ్చాయి అంటే మరి చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం, పదవి వ్యామోహం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంత టైం అవుతున్నా కూడా, అంటే 20వ తేదీ 25వ తేదీ వస్తున్నా కూడా వికలాంగులకి, వృద్ధులకి, మళ్ళీ అలాగే విడోస్కి పెన్షన్స్ కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ఉంటూ అది తప్పించడానికి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం ఎలా పరిగెడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను. ఈరోజు ఉప్పులెడ్డి కల్పన గారిని మా పార్టీలోంచి మీరు తీసుకెళ్లారు. అది క్యాష్ ఇచ్చి తీసుకెళ్లారా లేదా డిజిటల్ చైర్మన్గా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి తీసుకెళ్లారా నేను అడుగుతున్నాను. మళ్ళీ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆవిడ జాయిన్ అయ్యేటప్పుడు చెప్తున్నాడు, సర్వేలో 170 సీట్లు మాకు వస్తాయని ఉన్నాయి అంటున్నాడు. వెన్నుపోటుకు పదవి వ్యామోహంతో మామగారికి వెన్నుపోటు పొడిచిన మీరు ఈరోజు ఎలక్షన్స్కి వస్తారు అనే నమ్మకం నాకైతే లేదు.